హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. జానకిగా సిద్ధమంటున్న అనుపమ పరమేశ్వరన్. ఓ భారీ పోరాట ఘట్టంలో నాగ చైతన్య. స్వయంభూలో యువరాణిలా నభ. మంజుమల్ బాయ్స్ని ఎంజాయ్ చేస్తారంటున్న నిర్మాత నవీన్ ఎర్నేని. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. జానకిగా సిద్ధమంటున్న అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్తో గ్లామర్ క్వీన్గా పేరు తెచ్చుకుంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ నాయిక ఇప్పుడు గ్లామర్ పాత్రలతో ఆధారగొడుతోంది. టిల్లు స్క్వేర్ భారీ విజయంతో జోరు మీదున్న అనుపమ మలయాళంలో మరో సినిమాను సిద్ధం చేస్తుంది. ఈమె ప్రధాన పాత్రలో ప్రవీణ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న ఆ థ్రిల్లర్ చిత్రమే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ట్రూత్ షల్ ఆల్వేస్ ప్రివేల్ అనేది ఉపశీర్షిక. ఇందులో జానకిగా అనుపమ, లాయర్గా ప్రముఖ నటుడు సురేష్ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయినట్లు అనుపమ ఇన్స్టా వేదికగా వెల్లడించింది. నా తదుపరి చిత్రానికి డబ్బింగ్ పూర్తయిందంటూ రాసుకొచ్చింది. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిరణ్ నిర్మిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే చిత్రీకరణ ముగిసింది. ఓ భారీ పోరాట ఘట్టంలో నాగ చైతన్య కథానాయకుడిగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. బన్నీవాస్ నిర్మాత, సాయి పల్లవి కథానాయిక, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లో భాగంగా నాగ చైతన్యపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచే యాక్షన్ సీక్వెన్స్గా ఉంటుందని, దీనికి ప్రముఖ స్టంట్ మాస్టర్ సుప్రీం సుందర్ నేతృత్వం వహిస్తున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ ఆసక్తికర ప్రేమ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంట్లో దేశభక్తి అంశాలకు చోటుంది. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం శ్యామ్ దత్. స్వయంభూలో యువరాణిలా నభ. నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూ. భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్ కథానాయిక, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో మరో నాయికగా నభా నటేష్ కనిపించనుంది. ఆ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఫస్ట్ లుక్తో పాటు ఓ వీడియో గ్లిమ్స్ను అభిమానులతో పంచుకుంది. ఆ ప్రచార చిత్రంలో నభా చీరకట్టులో బంగారు ఆభరణాలు ధరించి యువరాణిలా కనిపించింది. ఈ సినిమాలో తను శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ చిత్రంలో నిఖిల్ ఓ యోధుడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం తను ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మంజుమల్ బాయ్స్ని ఎంజాయ్ చేస్తారంటున్న నిర్మాత నవీన్ ఎర్నేని. మంజుమల్ బాయ్స్ ఆ సినిమాని అమెరికాలో చూశాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ మూవీ ఇది. మలయాళంలో బిగ్ హిట్ అవడంతో పాటు ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి సమర్పణలో తెలుగులో ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిదంబరం ఎస్ పొదువల్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు వివేక్ కుచ్చిబొట్ల, శశిధర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నటులు శ్రీనాథ్ భాసి, అరుణ్ కురియన్, విష్ణు రవి తదితరులు మాట్లాడారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.